BVN Entertainment's presents Harsha Talks యూట్యూబ్ ఛానల్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ విజిట్ చేయబోయేటటువంటి టెంపుల్ వచ్చేసి శ్రీ శ్రీ ఓంకారేశ్వర టెంపుల్ అనమాట. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఈ వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనమైతే ఇప్పుడు టెంపుల్ దర్శనం కోసం అయితే లోపలికి వచ్చాము. ఈ టెంపుల్లో చాలా టెంపుల్స్ ఉంటాయి అండ్ ఇక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఆ బర్డ్స్ని కూడా మీకు చూపిస్తున్నాను, చూడొచ్చు. రామచిలుకలు కానీ పాలపిట్టలు కానీ చాలా బర్డ్స్ ఉన్నాయి అన్నమాట. సో మాకైతే శ్రీ శ్రీ ఓంకారేశ్వర టెంపుల్లో ఉన్నటువంటి 108 లింగాలది నాకు చాలా బాగా నచ్చింది. సో మేమైతే అలా చూసుకుంటూ ఇక మెయిన్ టెంపుల్ అయినటువంటి 108 లింగాల దగ్గరికి అయితే వెళ్ళాము. సో మీరు చూడొచ్చు ఆ బర్డ్స్ కూడా ఎంత క్యూట్గా ఉన్నాయో. అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే దయచేసి హై పాయింట్స్ ఇవ్వండి. సో మేమైతే దర్శనం చేసేసుకొని లోపలికి వెళ్తున్నాం అన్నమాట. బర్డ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బర్డ్స్నే వీడియో తీయబుద్ధి అవుతుంది నాకు ఊరికే. సో ఇక లేట్ అవుతుంది రా అని చెప్పి మా అత్తయ్య పిలిచేసరికల్లా ఇక మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసేసాము. సో లెట్స్ గో ఇంటూ శ్రీ శ్రీ ఓంకారేశ్వర టెంపుల్. సో శ్రీ శ్రీ ఓంకారేశ్వర టెంపుల్లో స్టార్టింగ్లోనే సీతారాములది కళ్యాణం జరిగిన టైంలో ఉన్నటువంటి విగ్రహాలు ఉంటాయి అన్నమాట. అక్కడ ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. అందుకోసమే మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్ దిగడం జరిగింది. సో మేము కూడా ఒక ఫ్యామిలీ పిక్ తీసుకొని ఫటాఫట్ అయితే లోపలికి బయలుదేరేసాము. సో సీతారాములు చాలా అందంగా ఉన్నారు. అక్కడ నుంచి శ్రీ శ్రీ ఓంకారేశ్వర టెంపుల్ అయినటువంటి 108 లింగాలు చూడడం కోసం మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము. మీరు కూడా అంతే ఎగ్జైటెడ్గా ఉన్నారనుకుంటున్నాను. సో ఇప్పుడైతే అది లింగాలు అనేటటువంటివి ఒక రాక్షసుడి తల నాలుక లోపల నుంచి వెళ్తున్నట్టుగా ఉంటుంది. మీరు చూస్తారు ఇప్పుడు. సో మనం డైరెక్ట్ అటే వెళ్తున్నాము, మీరు చూడొచ్చు. సో అందరూ దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి వీడియోని చూడగలరు దయచేసి. ఇక్కడైతే జగన్నాథ స్వామి వారు ఉన్నారు. జగన్నాథ స్వామి వారిని కూడా దర్శనం చేసుకొని అలా ముందుకు కదిలామన్నమాట. సో మీరు చూడొచ్చు ద మెయిన్ శ్రీ శ్రీ ఓంకారేశ్వర టెంపుల్ ఈజ్ దట్. ఇక్కడ జగన్నాథ స్వామి రథంలాగా పెయింటింగ్ వేసి ఒక చక్రం ఉంటుంది. అక్కడ ఏమైనా మన కోరిక అనుకొని చక్రం తిప్పితే మన కోరిక నెరవేరుతుందని అక్కడ వారి నమ్మకం అన్నమాట. సో మేమైతే లోపలికి లింగాలు చూడడం కోసం అయితే వెళ్ళాము. సో లెట్స్ గో ఇన్సైడ్ ద టెంపుల్ అండ్ సీ ద బ్యూటిఫుల్ శ్రీ శ్రీ ఓంకారేశ్వర టెంపుల్. ఇక్కడైతే కెమెరా ఎలా ఉందని అనుకుంటున్నాను. అక్కడ ఎవరు నో కెమెరా అని బోర్డు ఏం పెట్టలేదు. సో మేమైతే వీడియో తీసాను మంచిగానే. చాలామంది కెమెరాస్తోనే తీస్తున్నారు డైరెక్ట్గా. సో నేనైతే వీడియో తీయచ్చు అనుకునే తీస్తున్నాను. సో ఎస్, ఓం నమ శివాయ అనుకుంటూ ఒక్కొక్క లింగానికి దండం పెట్టుకుంటూ ముందుకైతే కదులుతున్నాము. సో ఇక్కడ 108 లింగాలు, ఇండియాలో ఉన్న ఫేమస్ లింగాలన్నీ ఇక్కడ ఉన్నాయి. సో అన్ని లింగాలకు మనం విజిట్ చేయలేము కదా. సో ఇక్కడ ఈ ఒక్క లింగం, ఈ టెంపుల్ విజిట్ చేసి ఇక్కడ దండం పెట్టుకుంటే అన్ని టెంపుల్స్ విజిట్ చేసినటువంటి పుణ్యం కదులుతుందని చాలామంది అంటున్నారు అక్కడ. సో అమర్నాథ్ టెంపుల్ యొక్క లింగం కానీ, ముక్తేశ్వర ఆలయం లింగం కానీ చాలా లింగాలు ఉన్నాయి. సో అవన్నీ అయితే మేము చాలా బాగా దర్శనం చేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడైతే ఓం నమ శివాయ అనుకుంటా చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నాము. సో మీరు వీడియో మొత్తం చూడండి, హై పాయింట్స్ ఇవ్వండి. సో వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఒకవేళ నచ్చితే యాత్ర సీజన్ 2 అని చెప్పి లైక్ చేసి కామెంట్ చేయండి. #యాత్ర సీజన్ 2 అని చెప్పేసి కామెంట్స్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫుల్ వీడియోని వాచ్ చేయండి.
అనమాట. 108 లింగాల దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత అక్కడ పెద్ద శివుడి విగ్రహం ఉంటుంది అక్కడ ఫోటో స్పాట్ లాగా. సో అక్కడికి వెళ్ళి అయితే టకా ఒక 4-5 ఫొటోస్ దిగి లేట్ అవుతుంది అని చెప్పి మా ఆటో ఆయన పిలుస్తుండడంతో పక్కనే ఉన్న అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ కూడా విజిట్ చేసి ఒక 2-3 మినిట్స్లో హడావిడిగా బయటకు వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది, సేమ్ శ్రీ ఓంకారేశ్వర టెంపుల్లోనే. సో ఆ టెంపుల్ని కూడా దర్శనం చేసుకొని మేమైతే ఫటాఫట్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కోసం అయితే బయలుదేరాము. సో ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మాకు చాలా బాగా దర్శనం అయిందండి. శ్రీ ఓంకారేశ్వర టెంపుల్ కూడా మస్ట్ విజిట్ ప్లేస్ అండి. ఎవరైనా పూరి వచ్చి పూరిలో లోకల్ టెంపుల్ చూడాలనుకుంటే శ్రీ ఓంకారేశ్వర టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ మస్ట్ రికమెండబుల్ ప్లేస్. సో ఇక్కడైతే పెద్ద శివుడు ఉన్నాడని చెప్పాను కదా, సో అక్కడే ఉందన్నమాట విగ్రహము. అక్కడికి వెళ్ళి ఫటాఫట్ ఒక 3-4 ఫొటోస్ దిగేసి సో అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళడం జరిగింది. అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగిందండి. సో అందరూ వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోనికి లైక్ చేసి మన ఛానల్ని షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీఎన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెజెన్స్ హర్షడాక్స్. ఇదిగోండి అనంత పద్మనాభ స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో ఇక తొందరగా దర్శనం స్వామివారిది చేసేసుకొని స్వామివారికి దండం పెట్టేసుకొని బయటకైతే వచ్చేసాము. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా పూరిలో ఉన్నటువంటి లోకల్ చిన్న టెంపుల్స్ అయితే కవర్ చేయబోతున్నాము. సో టు బీ కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ అండి. Thank you all so much for watching the full video. Please do like, share, comment and subscribe to our YouTube channel BVN Entertainments presents Harsha Talks. BVN Entertainments క్రింద హర్ష టాక్స్ అండ్ నోడి షైనింగ్ స్టార్స్ 2 ఛానల్స్ మెయింటైన్ చేయబడుతున్నాయి. 2 ఛానల్స్లో సేమ్ కంటెంట్ వస్తుందండి. మీరేంటి సేమ్ వస్తుంది అనుకోకండి, 2 సేమ్ కంటెంట్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.